హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, విడాకులు ఇవ్వకుండానే మెయింటెనెన్స్ అనేది ఫైల్ చేసుకోవచ్చా, మెయింటెనెన్స్ అడగచ్చా అని. మరి దాని గురించి క్లియర్గా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు. మేడంతో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే. సో ఇప్పుడు విడాకులు ఇవ్వకుండానే మెయింటెనెన్స్ అనేది అడగచ్చా, మనం కోర్టులో వేసుకోవచ్చా? చాలామంది ఏంటంటే మెయింటెనెన్స్ అనగానే విడాకులు వేస్తేనే మెయింటెనెన్స్ అడగచ్చు అని ఒక అపోహ ఉంది. అట్లా ఉండదు. ఈవెన్ డివోర్స్ ఫైల్ చేయకుండా ఈవెన్ ఒక్కటే ఇంట్లో ఉండి కూడా మెయింటెనెన్స్ అడగచ్చు. దీనికి కండిషన్స్ ఏంటంటే, ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తున్నాడు వైఫ్ అవసరాలని, ఏవైతే ఫైనాన్షియల్ అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఆమెకి కనీసం బేసిక్ అమ్యూనిటీస్ కూడా ఇస్తలేరు. బేసిక్ అమ్యూనిటీస్ అంటే ఏంటి? ఫుడ్, షెల్టర్, క్లోతింగ్ ఆర్ మెడికల్ ఎక్స్పెన్సెస్. అట్లా పిల్లల వరకు వచ్చేసరికి ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్. సో ఇవన్నీ కూడా పట్టించుకోకుండా అతను డబ్బులన్నీ అతనే పెట్టుకుంటున్నాడు. అసలు వైఫ్కి ఇవ్వట్లేదు, ఇంట్లో ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. అలాంటి కండిషన్స్లో వైఫ్ వెళ్ళి మెయింటెనెన్స్ వేయొచ్చు. పిల్లల కోసం కూడా వైఫ్ అడగవచ్చు. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ కూడా కనీసం ఫీజులు కూడా కట్టట్లేదు. అతను వచ్చిన జీతమో లేదా అతను సంపాదించే డబ్బులు అంతా కూడా అతనికే ఖర్చు పెట్టుకుంటున్నాడు, వేరే ఏదో చేసేస్తున్నాడు. అండ్ వైఫ్ని చూడట్లేదు, పిల్లల్ని చూడట్లేదు. వీళ్ళు ఎట్లా బతుకుతారు? సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కదా. ఒక హస్బెండ్ ఆర్ ఫాదర్ది రెస్పాన్సిబిలిటీ ఏంటి? వైఫ్ని మెయింటైన్ చేయడం, పిల్లల్ని మెయింటైన్ చేయడం. అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ డ్యూటీ అతను చేయట్లేదు అన్నప్పుడు, వీళ్ళు కూడా సఫర్ అవుతున్నప్పుడు ఈ గ్రౌండ్స్ మీద వెళ్ళి కోర్టులో మెయింటెనెన్స్ వేయొచ్చు. సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ అనేది వేయొచ్చు. బికాస్ ఆయన డ్యూటీ అండ్ ఆబ్లిగేషన్, హీ హ్యాస్ టు మెయింటైన్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్. ఓకే. ఒకవేళ మెయింటైన్ చాలామంది ఏమనుకున్నారు, ఇట్లా డివోర్స్ అయితే కాదు, అది యాలిమనీ. డివోర్స్ అయిన తర్వాత అడిగేది యాలిమనీ. బికాస్ అయిపోయింది, డివోర్స్ అయిపోయింది, నాకు ఇట్లా ఇంత అవసరం ఉన్నది, ఇంత మీకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇంత అసెట్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, సో నాకు ఇంత వన్ టైం సెటిల్మెంట్ లాగా యాలిమనీ ఇచ్చేసేయండి అని చెప్పేసి విడాకుల తర్వాత అడిగేది. కానీ మెయింటెనెన్స్ విడాకుల కంటే ముందు కూడా అడగచ్చు. ఓకే. సో చాలామందికి ఏంటంటే ఈ లీగల్ అవేర్నెస్ లేక చాలామంది వైఫ్ సఫర్ అవుతూ ఉంటారు. అంటే కొంతమంది ఎలా అంటే హస్బెండ్స్ 1,00,000 వచ్చినాయి, అంటే 1,50,000 కదండి, ఈవెన్ 10-20,000 జీతం ఉండి కూడా ఇంట్లో తెచ్చి ఇవ్వరు. వాళ్ళ తాగడం అలవాట్లు, లేకపోతే ఎన్నో రీజన్స్, లేకపోతే ఇంకో వైఫ్ని పెట్టుకోవడం, ఇలాంటి కేసెస్ చూసిన కూడా చెప్తున్నా. సో చాలామంది ఏంటంటే హస్బెండ్స్ వైఫ్ ఇంట్లో ఉండి పిల్లలు ఉండి కూడా తనకు 50,000 లేదా 20,000 జీతం ఉన్నా కూడా వెళ్ళి ఇంకో పెళ్ళి చేసుకొని ఉండడం, లేకపోతే ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉండడం, అలాంటి అఫైర్స్ పెట్టుకొని ఉండి వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉన్నారు. నేను ఇట్లాంటి కేసెస్ చూసా. అంటే వైఫ్కి ఇవ్వకుండా వైఫ్ని కంప్లీట్ నెగ్లెక్ట్, పిల్లల్ని కంప్లీట్ నెగ్లెక్ట్ వదిలేసి వెళ్ళి ఆ సెకండ్ వైఫ్కో లేదా ఇల్లీగల్ అఫైర్లు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం. అలాంటప్పుడు మెయిన్ వైఫ్కి ఇప్పుడు పిల్లలు రెస్పాన్సిబిలిటీ కదా. అలాంటి టైంలో కూడా కేసు వేయచ్చు, మెయింటెనెన్స్ అనేది వేయొచ్చు. సో ఇట్లాంటి లీగల్ అవేర్నెస్ లేక తెలియక చాలామంది వైఫ్స్ సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇది ఒక లీగల్ రెమెడీ అని నేను చెప్తున్నా. ఓకే. ఇంకోటి అంటే చాలామంది భయపడుతుంటారు. ఏంటంటే హస్బెండ్ ఇప్పుడు అయ్యో నేను నా హస్బెండ్ మీద ఎట్లా ఇస్తాను మెయింటెనెన్స్, ఇచ్చిన ఇట్లా ఉంటారు. కొంతమంది భయపడి కోర్టుకి ఎక్కడానికి కూడా భయపడుతూ ఉంటారు. మళ్ళీ అయ్యో ఇట్లా కోపం పెట్టేసుకొని ఏం చేస్తాడో తెలీదు అది అని చెప్పేసి. కానీ మీ పరిస్థితి కూడా మీకు ఇప్పుడు చాలా వర్స్ట్ ఉంది. అంటే మీరు ఏం చేయలేరు. కనీసం మీ స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నారు. మీ పిల్లలది స్కూల్ నుంచి రోజు కాల్స్ వస్తున్నాయి, ఏంటి ఫీజు కట్టట్లేదు అని చెప్పేసి. అండ్ మీకు మినిమం ఒక ఏదైతే ఉండాలో అది ఫుడ్ కూడా లేదు. ఏం చేస్తారు? సో ధైర్యం చేసి కోర్టుకి వెళ్ళండి. కోర్టు ఖచ్చితంగా మీకు జస్టిస్ చేస్తుంది, మీకు న్యాయం అనేది చేస్తుంది. సో భయపడాల్సిన పని లేదు. కోర్టు అంటే చాలామందికి ఏమైపోయిందంటే, కోర్టు అనగానే ఒక రకమైన భయం కూర్చుండిపోయింది. ఫీజులని, కోర్ట్ ఫీజు. బట్ కోర్ట్ ఫీజు కట్టాల్సింది. ఎందుకంటే ఇంకోటి ఇది కూడా చెప్తాను, చాలామంది కోర్టు ఫ్రీగా చేసేస్తుంది అనుకుంటారు. కోర్టు ఎప్పుడు కూడా ఫ్రీగా చేయదు. కోర్ట్ ఫీజు కడితేనే మీరు కేసు ఫైల్ చేయొచ్చు. ఇది కూడా చెప్తున్నా. చాలామంది కొంతమంది వచ్చి అదేంటండి కోర్టు గవర్నమెంట్ది కదా, ఫీజులు ఎట్లా ఫీజు కట్టాల్సిందే. అట్లా అని లక్షల్లో ఉండదు, మినిమం ఫీజు ఉంటుంది. సో అండ్ అడ్వకేట్ చేసినందుకు అడ్వకేట్ కూడా ఫీజు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అడ్వకేట్ చేస్తున్నారంటే దే విల్ చార్జ్ యూ. సో ఈ భయాలు అనేది ఏంటంటే అంత పెద్ద పెద్ద ఫీజులు ఏమి ఉండవు, మీరు అఫోర్డ్ చేయగలిగినంతే ఉంటుంది. సో కొంతమందికి ఎవరికైతే చాలా పూర్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంటుంది. అంటే ఓకే, అంటే ప్రతి కోర్టులో ఫ్రీ లీగల్ ఎయిడ్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది. అక్కడికి వెళ్ళి ఎవరైతే ఒకవేళ ఫీజులు కట్టే, అంటే కోర్ట్ ఫీజు కాదు, ఒకవేళ అడ్వకేట్కి ఫీజు ఇచ్చుకునే పరిస్థితిలో ఉంటే మీరు ఫ్రీ లీగల్ ఎయిడ్కి వెళ్ళి కూడా
హెల్ప్ అనేది తీసుకోవచ్చు. ఎవరైతే ఇట్లాంటి వైఫ్ సఫర్ అవుతున్నారో, హస్బెండ్ తాగుబోతు అయిపోయి అసలు డబ్బులు ఇవ్వకపోవడం, లేకపోతే ఇంకో అఫేర్ పెట్టుకొని డబ్బులు ఇవ్వలేకపోవడం, అండ్ చాలా అంటే మీరు కనీసం ఫీజు కట్టుకునే పరిస్థితిలో ఉంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా మీరు హెల్ప్ తీసుకోవచ్చు, సపోర్ట్ తీసుకోవచ్చు. ఓకే.